హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాంస్క్రిట్ వాక్ బై ఎస్కే. మనం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ డిగ్రీ థర్డ్ ఇయర్ 5th సెమిస్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగిందో చూద్దాం. అయితే మనకు ప్రతి సెమిస్టర్లో ఎలాగైతే క్వశ్చన్ పేపర్ అనేటువంటిది 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుందో, అదేవిధంగా ఈ 5th సెమిస్టర్లో కూడా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. అది పార్ట్ ఏ, అదేవిధంగా పార్ట్ బి. అయితే ఈ పార్ట్ ఏలో ఏం చేస్తాడు, మొత్తం 6 క్వశ్చన్స్ ఇస్తాడు. అవుట్ ఆఫ్ 6 ఎన్ని ఆన్సర్ చేయమంటాడు, 4 ఆన్సర్ చేయమంటాడు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్, టోటల్ 20 మార్క్స్. అదేవిధంగా పార్ట్ బిలో మొత్తం 4 క్వశ్చన్స్ ఇస్తాడు. అవుట్ ఆఫ్ 4 ఆన్సర్ చేయమంటాడు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 15 మార్క్స్, 60 మార్క్స్. అయితే ఇక్కడ పార్ట్ ఏకి అదేవిధంగా పార్ట్ బికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే, పార్ట్ ఏలో మనకు క్వశ్చన్స్లో చాయిస్ అనేటువంటిది ఉంటుంది. అదే పార్ట్ బిలో క్వశ్చన్స్లో చాయిస్ అనేటువంటిది ఉండదు, కానీ ఆ క్వశ్చన్లో ఉండేటువంటి బిట్స్లో చాయిస్ అనేటువంటిది ఉంటుందన్నమాట. అంటే మనకు పార్ట్ బిలో ఇంటర్నల్ చాయిస్ అనేటువంటిది ఉంటుంది. ఇక పార్ట్ ఏలో హెడ్డింగ్ ఒకసారి చూద్దాం. ఏమని ఇచ్చాడు ఇక్కడ హెడ్డింగ్, చత్వారః ప్రశ్నాః సమాధేయాః. చత్వారః మీన్స్ ఎనీ 4 అని అర్థం. ఏవైనా 4 ప్రశ్నాః అంటే ప్రశ్నలకు, సమాధేయాః అంటే సమాధానాన్ని రాయండి అంటున్నాడు. అంటే ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్, ఏవైనా 4 ప్రశ్నలకు సమాధానాన్ని రాయండి అంటున్నాడు. ఇందులో మొదటి క్వశ్చన్ని చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏమనిచ్చాడు, మధురోపదేశః ఇతి పాఠ్యాంశస్య కవయిత్రీం ఉద్దిశ్య లిఖత. మధురోపదేశః ఇతి పాఠ్యాంశస్య అంటే మధురోపదేశః అనేది పాఠ్యభాగం యొక్క, కవయిత్రీం ఉద్దిశ్య అంటే కవయిత్రిని ఉద్దేశించి, లిఖత అంటే రాయండి అంటున్నాడు. అంటే ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేటువంటిది పోయెట్ ఇంట్రడక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ పోయెట్ ఇంట్రడక్షన్లో క్వశ్చన్ని ఎందులో నుంచి ఇవ్వడం జరుగుతుంది, మధురోపదేశః అనేటువంటి లెసన్లో నుండి ఇవ్వడం జరుగుతుంది. అంటే మధురోపదేశః అనేటువంటి కావ్యాన్ని రాసింది ఎవరు, గంగాదేవి. కాబట్టి గంగాదేవికి సంబంధించినటువంటి కవి పరిచయాన్ని మాత్రమే, ఓన్లీ గంగాదేవికి సంబంధించినటువంటి పోయెట్ ఇంట్రడక్షన్ని మాత్రమే ఈ ఫస్ట్ క్వశ్చన్లో అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ గంగాదేవి గురించి కవి పరిచయాన్ని నేర్చుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ని పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, ససందర్భం వ్యాఖ్యాత. ససందర్భం అంటే సందర్భముతో పాటుగా, వ్యాఖ్యాత అంటే వివరించండి, సందర్భముతో పాటుగా వివరించండి అని చెప్పి అంటున్నాడు. అయితే ఈ సెకండ్ క్వశ్చన్ అనేది దేనికి సంబంధించింది, అనోటేషన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ అనోటేషన్స్కి సంబంధించి మనకు శిష్యానుశాసనం అని చెప్పి యూనిట్ 2లో ఒక లెసన్ ఉంది. ఆ లెసన్లో మొత్తం ఎన్ని అనోటేషన్స్ ఉన్నాయి, 6 అనోటేషన్స్ ఉన్నాయి. రేపు యాన్యువల్ ఎగ్జామ్లో అంటే రేపు ఫైనల్ ఎగ్జామ్లో ఈ 6 అనోటేషన్స్లో నుంచే ఒక అనోటేషన్ని మనకు ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం సెకండ్ క్వశ్చన్ని పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయాలి అని చెప్పి అనుకున్నట్లయితే ఈ శిష్యానుశాసనానికి సంబంధించినటువంటి 6 అనోటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ చేయాలి. ఇక నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మహాకవి కౌటిల్యం ఉద్దిశ్య సంక్షేపేణ లిఖత. మహాకవి కౌటిల్యం ఉద్దిశ్య అంటే మహాకవి అయినటువంటి కౌటిల్యుణ్ణి ఉద్దేశించి, సంక్షేపేణ లిఖత. సంక్షేపము అంటే బ్రీఫ్గా అని అర్థం అనమాట. సో బ్రీఫ్గా లిఖత అంటే రాయండి అంటున్నాడు. అయితే ఈ థర్డ్ క్వశ్చన్ అనేటువంటిది దేనికి సంబంధించింది, మహాకవి శాస్త్రకార విభాగ అనేటువంటి దానికి సంబంధించినటువంటిది. ఇందులో ఎంతమంది పోయిట్స్ గురించి ఇవ్వడం జరిగింది అంటే 6 పోయిట్స్, 6 కవుల గురించి ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి మనం ఈ థర్డ్ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయాలి అని చెప్పి అనుకున్నట్లయితే ఈ యూనిట్ 3లో ఉన్నటువంటి ఆ 6 పోయిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి కవి పరిచయాలను మనము తెలుసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఈ కవి పరిచయాలు నేర్చుకోవడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా మనకుంది. ఏంటా అడ్వాంటేజ్ అని అంటే, ఈ మహాకవి శాస్త్రకార విభాగాకి సంబంధించి మనకు పార్ట్ ఏలో 2 క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే థర్డ్ క్వశ్చన్ని మహాకవి శాస్త్రకార విభాగాలో నుండే ఇస్తాడు, 6th క్వశ్చన్ని
మహాకవి శాస్త్రకార విభాగాలో నుండే ఇస్తాడు. అలాగే 10th క్వశ్చన్ని పార్ట్ బిలో ఉన్నటువంటి 10th క్వశ్చన్ని కూడా మహాకవి శాస్త్రకార విభాగాలో నుండే ఇస్తాడు. అంటే ఇక్కడ 15 మార్క్స్కి క్వశ్చన్ అడుగుతాడు. అలాగే ఇక్కడ 10 మార్క్స్కి అంటే 3rd and 6th క్వశ్చన్లో 10 మార్క్స్కి క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ విధంగా 25 మార్క్స్కి మహాకవి శాస్త్రకార విభాగాలో నుండే 3 క్వశ్చన్స్ని అడుగుతాడనమాట. ఇక 4th క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్ ఏంటి? ఉపమాలంకారస్య లక్షణం ఉదాహరణం లిఖత. ఉపమాలంకారం యొక్క లక్షణము అంటే ఏంది? డెఫినేషన్. ఉదాహరణము అంటే ఏంది? ఎగ్జాంపుల్. లిఖత అంటే రాయండి అంటున్నాడు. అయితే ఇక్కడ లక్షణాన్ని ఉదాహరణాన్ని మనం తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకున్నటువంటి క్వశ్చన్స్లో ఎక్సెప్ట్ గ్రామర్ మిగతావన్నీ కూడా మనం ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ ఉపమాలంకారానికి సంబంధించినటువంటి లక్షణాన్ని అదేవిధంగా ఉదాహరణాన్ని అంటే ఎగ్జాంపుల్ని మనం ఇంగ్లీష్లో రాసినట్లయితే ఈ 4th క్వశ్చన్ని మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. అయితే ఈ 4th క్వశ్చన్కి సంబంధించి మనం చదువుకోవాల్సింది ఏంటి అంటే, మనకు యూనిట్ 1లో అలంకారాలు అని చెప్పి ఒక టాపిక్ ఉంది. అందులో మొత్తం ఎన్ని అలంకారాలు ఉన్నాయి? 6 అలంకారాస్ ఉన్నాయి. సో ఆ 6 అలంకారాస్ని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే సరిపోతుంది. ఇక నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ ఏమిచ్చాడు? ససందర్భం వ్యాఖ్యాత. సందర్భం అంటే సందర్భముతో పాటుగా వ్యాఖ్యాత అంటే వివరించండి అంటున్నాడు. ఈ 5th క్వశ్చన్ కూడా అనోటేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. అయితే ఇందులో అనోటేషన్ అనేది ఏ లెసన్ నుండి ఇవ్వడం జరుగుతుంది అంటే బ్రహ్మశక్తిర్ గరీయసి అనేటువంటి లెసన్లో నుండి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఈ బ్రహ్మశక్తిర్ గరీయసి అనే లెసన్కి సంబంధించినటువంటి ఈ అనోటేషన్ని మనం ఆన్సర్ చేయాలి అని చెప్పి అనుకున్నట్లయితే మనం ఎన్ని అనోటేషన్స్ని ప్రాక్టీస్ చేయాలి? ఈ లెసన్లో ఉన్నటువంటి 5 అనోటేషన్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ 5 అనోటేషన్స్ని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ 5th క్వశ్చన్ని మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. 6th క్వశ్చన్ ఏంటి? మహాకవి భారవిం ఉద్దేశ్య లిఖత. మహాకవి అయినటువంటి భారవిని ఉద్దేశించి రాయండి అంటున్నాడు. ఇది కూడా కవి పరిచయానికి సంబంధించినటువంటి క్వశ్చనే. ఇందులో కూడా ఈ భారవి గురించి మీరు 1 or 2 పారాగ్రాఫ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. దీనికి సంబంధించి కూడా మనం చదువుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటి అని అంటే మహాకవి శాస్త్రకార విభాగాలోని ఆ 6 పోయిట్స్ గురించి మనం చదువుకోవాలి. ఇక మనం ఓవరాల్గా పార్ట్ ఏ చూసినట్లయితే పార్ట్ ఏలో మనం ప్రాక్టీస్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ మధురోపదేశలోని గంగాదేవి యొక్క ఇంట్రడక్షన్. ఇక సెకండ్ క్వశ్చన్ శిష్యానుశాసనానికి సంబంధించినటువంటి అనోటేషన్స్. అలాగే 3rd and 4th క్వశ్చన్స్గా ఏం చదవాలి అంటే 3rd క్వశ్చన్గా మహాకవి శాస్త్రకార విభాగాకి సంబంధించినటువంటి 3rd క్వశ్చన్ని చదవాలి. అలాగే 4th క్వశ్చన్గా ఏం చదవాలి అంటే మహాకవి శాస్త్రకార విభాగాకి సంబంధించినటువంటి 6th క్వశ్చన్ని ఆన్సర్ చేయాలి. ఈ 4 క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ పార్ట్ బి చూద్దాం. పార్ట్ బిలో ఏమిచ్చాడు? సర్వే ప్రశ్నాః సమాధేయాః. సర్వే ప్రశ్నాః అంటే అన్ని ప్రశ్నలకు, సమాధేయాః అంటే సమాధానాన్ని రాయండి అంటున్నాడు. చెప్పాను కదా ఇంతకు ముందే చెప్పినట్టుగా మనకు పార్ట్ బిలో బిట్స్లో చాయిస్ ఉంటుంది కానీ క్వశ్చన్స్లో చాయిస్ ఉండదు. కాబట్టి ఇక్కడ మనం 60 మార్క్స్ని స్కోర్ చేయాలి అని చెప్పి అనుకున్నట్లయితే ఈ 4 క్వశ్చన్స్ని మనం అటెంప్ట్ చేయాలి. ఇందులో మొదటి క్వశ్చన్ ఏంటి అంటే ద్వయోః శ్లోకయోః ప్రతిపదార్థం తాత్పర్యం చ లిఖత. ద్వయోః శ్లోకయోః అంటే ఏవైనా 2 శ్లోకాలకు ప్రతిపదార్థ తాత్పర్యం చ అంటే ప్రతిపదార్థ తాత్పర్యాన్ని లిఖత అంటే రాయండి అంటున్నాడు. ఇది వర్డ్ టు వర్డ్ మీనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇందులో మనకు ఏ లెసన్లో నుండి వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ అడగడం జరుగుతుంది అంటే మనకు యూనిట్ 1లో మధురోపదేశ అని చెప్పి ఒక లెసన్ ఇవ్వడం జరిగింది. ఆ లెసన్లో మొత్తం 18 శ్లోకాస్ ఉన్నాయి. ఈ 18 శ్లోకాస్లో నుండే ఏం చేస్తాడు? మొదటి 9 శ్లోకాస్లో నుంచి 2 శ్లోకాస్ని అలాగే రిమైనింగ్ 9 శ్లోకాస్లో నుంచి 2 శ్లోకాస్ని ఇస్తాడు. ఈ విధంగా 4 శ్లోకాస్ని ఇచ్చి 4 శ్లోకాలనిచ్చి ఈ 4గింటిలో ఏవో 2 రాయమంటాడు. కాబట్టి మీరు ఇక్కడ 2 శ్లోకాలకు ప్రతిపదార్థ తాత్పర్యాన్ని రాయాలి అని చెప్పి అనుకున్నట్లయితే మీరేం చేయాలి? మధురోపదేశ అనే పాఠ్యభాగంలోని ఈ 18 శ్లోకాలలో నుండి మొదటి 9 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ప్రాక్టీస్ చేయాలి. ఇక నెక్స్ట్ 8th క్వశ్చన్. ద్వయోః అలంకారయోః లక్షణ సమన్వయం లిఖత. ద్వయోః అంటే ఏవైనా ఆ 2
అలంకారయోహో అంటే అలంకారాలకు లక్షణ సమన్వయం అంటే దానికి సంబంధించినటువంటి డెఫినేషన్ని ఎగ్జాంపుల్ని రెండింటిని రాస్తూ లిఖత అంటే రాయండి అంటున్నాడు. అయితే ఇక్కడ కొంచెం మనం అలంకారంలో ఉండేటువంటి శ్లోకాన్ని సాంస్క్రిట్లో రాసి దానికి సంబంధించినటువంటి డెఫినేషన్ని తర్వాత అలాగే ఎగ్జాంపుల్ని మనం ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు సాంస్క్రిట్ చదవడం ఇబ్బంది లేదు అనుకుంటే మీరు ఏం చేయండి, ఈ క్వశ్చన్కి సంబంధించి మనకు 6 అలంకారాస్ ఉన్నాయి. ఆ 6 అలంకారాస్ని మీరు ప్రాక్టీస్ చేయండి. అవి ఉపమ, అనన్వయ, ప్రతివస్తూపమ, దీపక, అప్రస్తుత ప్రశంస, దృష్టాంత. ఇక 9th క్వశ్చన్ ఏంటి అంటే నిబంధ ప్రశ్నకు సంబంధించినటువంటి క్వశ్చన్. ఇందులో ఏం చేస్తాడు, యూనిట్ 2లో ఉన్నటువంటి 2 లెసన్స్లో నుంచి 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఇస్తాడు. 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఇచ్చి ఏదో ఒక లెసన్కి సంబంధించినటువంటి సారాంశాన్ని రాయమంటాడు. అయితే మనకు యూనిట్ 2లో ఉన్నటువంటి లెసన్స్ ఏంటి, శిష్యానుశాసనం, బ్రహ్మశక్తిర్ గరీయసి. అయితే కంపారిటివ్లీ శిష్యానుశాసనం కంటే కూడా బ్రహ్మశక్తిర్ గరీయసి అనేటువంటిది స్టోరీ లాగా ఉంటుంది. కాబట్టి మీరేం చేయండి, 9th క్వశ్చన్కి సంబంధించి బ్రహ్మశక్తిర్ గరీయసి అనే లెసన్కి సంబంధించినటువంటి సారాంశాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏంటి, ద్వయోహో మహాకవీనాం ఉద్దిశ్య లిఖత. ద్వయోహో అంటే ఎవరైనా ఇద్దరు మహాకవీనాం అంటే మహాకవులను ఉద్దిశ్య అంటే ఉద్దేశించి లిఖత అంటే రాయండి అంటున్నాడు. ఇది లఘు నిబంధ ప్రశ్న అంటే ఇది పోయెట్ ఇంట్రడక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మనకు యూనిట్ 3లో మొత్తం 6 కవుల గురించి ఇవ్వడం జరిగింది. ఆ 6 కవులలో నుండి 4 కవులను అడగడం జరుగుతుంది. ఆ 4 కవులలో కూడా మనం 2 కవుల గురించి మనం కవి పరిచయాలు రాసినట్లయితే సరిపోతుంది. అయితే ఈ 10th క్వశ్చన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ అందరు కవుల గురించి చదువుకున్నప్పుడే ఇక్కడ ఒక క్వశ్చన్ని పార్ట్ ఏలో 2 క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయగలుగుతాం. అంటే ఆల్మోస్ట్ 25 మార్క్స్ పేపర్ని మనం ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఎలాంటి చాయిస్ అనేటువంటిది వదిలిపెట్టకుండా ఈ యూనిట్ 3లో ఉన్నటువంటి 6 కవుల యొక్క కవి పరిచయాలను నేర్చుకున్నట్లయితే మనము పార్ట్ ఏలో ఉన్నటువంటి 2 క్వశ్చన్స్తో పాటుగా పార్ట్ బిలో ఉన్నటువంటి 10th క్వశ్చన్ని కూడా మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా, అర్థమైంది కదా? ఓకే, థ్యాంక్ యూ.